ఎల్కతుర్తి సభ సక్సెస్తో గులాబీ పార్టీ ఇప్పుడు జోష్ మీదుందా? సిల్వర్ జూబ్లీ సభతో గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ కేడర్లో జోష్ నింపారా? ఇప్పుడు అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారా? ఎస్, అందుకే సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని గులాబీ బాస్ నిర్ణయించారట. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక సభ పెట్టాలని బీఆర్ఎస్ డిసైడ్ అయినట్లు తెలియవస్తోంది. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఇక ఏడాది పాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను చేయాలని గులాబీ అధిష్టానం నిర్ణయం తీసుకుందట. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలను బీఆర్ఎస్ నిర్వహించనుంది. ఇప్పటికే సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. రాబోయే రోజుల్లో ఇదే జోష్ను కంటిన్యూ చేయాలని గులాబీ అధిష్టానం డిసైడ్ అయ్యింది. బీఆర్ఎస్ 25 ఏళ్ల తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, ఆ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సిల్వర్ జూబ్లీ వేడుకలను వాడుకోవాలని చూస్తోంది. ప్రతి నియోజకవర్గం జిల్లాలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించడం ద్వారా క్యాడర్లో భరోసా నింపవచ్చని ఆలోచనలో కేసీఆర్ ఉన్నారట. సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ప్రతి జిల్లాలో నియోజకవర్గ కేంద్రంలో పార్టీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, తెలంగాణ ఉద్యమ సమయంలో పరిస్థితులను కార్యకర్తలకు వివరించడం లాంటివి చేయాలని భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ వర్గాల వారికి మేలు జరిగిందో వారితో భేటీ కావడం లాంటి కార్యక్రమాలు సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిర్వహించాలని బీఆర్ఎస్ అధిష్టానం జిల్లాల నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎలకతుర్తి రజతోత్సవ సభ హిట్ అయ్యింది. భారీగా జనం సభకు రావడంతో పాటు పార్టీ ముఖ్య నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇన్నాళ్లు పార్టీ ఓడిపోయిందని స్తబ్దుగా నేతలను సిల్వర్ జూబ్లీ సభ తట్టిలేపింది. ఈ నేపథ్యంలో ఇదే జోష్లో జిల్లాల వారీగా రజతోత్సవ సభలు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చారట. ప్రతి జిల్లాలో ఉన్న గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్యాడర్ను జిల్లా కేంద్రానికి తరలించి సభలు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నెలకు జిల్లాలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తే ఏడాదంతా పార్టీ క్యాడర్ జోష్ నింపవచ్చనే అభిప్రాయంతో ఉన్నారు. తద్వారా స్థానిక ఎన్నికలొస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చనేది కేసీఆర్ ఆలోచన. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి బదులు తీర్చుకోవాలంటే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యమని పార్టీ నేతలకు చెబుతున్నారట. అందులో భాగంగానే రజతోత్సవ సభలు నిర్వహించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలు కేవలం హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయానికే పరిమితం కావద్దని గులాబీ నేతలు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రోగ్రామ్స్ ఉండే విధంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం కోసం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఉపయోగించుకోవాలని డిసైడ్ అయినట్లు స్పష్టమవుతోంది.